హాయ్ అండి, అందరికీ నమస్కారం. వైటమిన్ డి అనేది మెదడు మరియు ఎముకలకు మంచిదే, కానీ ఎక్కువగా తీసుకుంటే టాక్సిటీ వస్తుంది. కొంతమంది బలంగా అవుదామని వైటమిన్ డి సంవత్సరాలు తీసుకుంటున్నారు. అలా చేయకూడదు. ఎందుకంటే వైటమిన్స్లో బిసి అనేవి వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్, ఏడిఈకే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. వైటమిన్ బిసి ఎక్కువగా తీసుకున్నట్లయితే అవి యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తాయి. అందుకే వైటమిన్ బి కాంప్లెక్స్ కానీ న్యూరోబైన్ తీసుకునే వాళ్ళలో యూరిన్ ఎల్లో కలర్లో వస్తుంది. ఇవి బాడీలో స్టోర్ అవ్వవు. కానీ వైటమిన్ డి బాడీలో ఫ్యాట్లో స్టోర్ అవుతుంది. అందుకే వైటమిన్ డి ఎక్కువగా తీసుకున్నట్లయితే కాల్షియం లెవెల్స్ ఎక్కువ అవడం, పారాథైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ తగ్గడం జరుగుతుంది. ఇలా కాల్షియం లెవెల్స్ ఎక్కువైతే తలనొప్పి, వాంతులు అవ్వటం, కన్ఫ్యూజన్ రావటం, బాగా ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే కోమలో కూడా వస్తుంటారు. రెండవది, గుండె కొట్టుకునే వేగంలో మార్పులు రావడం జరుగుతుంది. మూడవది, కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవడం జరుగుతుంది. అందుకే వైటమిన్ డి తక్కువగా ఉన్న వాళ్ళు సంవత్సరానికి 8 వీక్స్ తీసుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువగా తీసుకోవడం వల్ల హాని జరుగుతుంది తప్ప మంచి ఏం జరగదు. కాబట్టి బ్యాలెన్స్ ఈజ్ ద న్యూ వైటమిన్, నాట్ ద టాక్సిసిటీ.